హలో అండి, నమస్తే. నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయ దోశ అండి. ఈ సొరకాయ దోశ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక 2 కప్పుల వరకు రేషన్ బియ్యం తీసుకున్నానండి. అందులోనే 1 కప్పు వరకు మినపప్పు తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల మెంతులు కూడా తీసుకున్నాను. వీటన్నిటిని శుభ్రంగా కడిగేసుకొని చక్కగా నీళ్లు పోసి నానపెట్టేసుకోవాలండి. ఓవర్ నైట్ నానపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, మర్నాడు ఉదయం నేను సొరకాయ తీసుకున్నాను. సొరకాయలో ఒక చిన్న ముక్క మాత్రమే తీసుకుంటున్నానండి, నేను వేసుకున్న బియ్యానికి సరిపడా అని. ఇదైతే చాలా పెద్ద సొరకాయనండి. అందులో ఒక పావు పార్ట్ తీసుకున్నాను నేను. తీసుకుని ఈ పీల్ అంతా తీసేసుకోవాలి. మీకు నచ్చితే ఈ తొక్కతో పచ్చడి కూడా చేసుకుంటారండి. ఆ పచ్చడి కూడా చాలా బాగుంటుంది. ఓకేనండి, పీల్ అంతా తీసేసి కట్ చేసేసుకుంటున్నాను ముక్కల కింద. లోపల బూరుగు అనేది ఉంటుంది కదా, అదే మెత్తని పార్ట్ లాంటిది, అది కూడా నేను తీసేసానండి. ఎందుకంటే కాస్త ముదిరిది ఇది, ఆ ముదిరిపోయింది కాబట్టి లోపల పార్ట్ అంతా తీసేసాను. అదే లేతదైతే మాత్రం మీరు చక్కగా అవి కూడా వేసేసుకోవచ్చు. గింజలు కూడా చూసారు కదా, ముదిరిపోయినవి. ఇవి మిక్సీలో వేసినప్పుడు మెత్తగా పేస్ట్ అవ్వకపోతే దోశ వేసేటప్పుడు కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అందు గురించని మొత్తం ఈ మెత్తని పార్ట్ అంతా గింజలతో సహా తీసేసేసాను నేను. చూసారుగా, ఈ విధంగా తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకున్నానండి నేనైతే. ఈ విధంగా కట్ చేసేసుకున్నా. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న దాన్ని మిక్సీ జార్లో వేసేసి ఇందులో కొద్దిగా అల్లం ముక్కలు, కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసేసి మిక్సీ చేసేసుకుంటున్నాను. ముందుగా ఆనపకాయలు అయితే మిక్సీ చేసేసుకున్నానండి. ఈ మిక్సీ చేసిన దాన్ని ఒక బౌల్లోకి వేసేసుకున్నా. ఇప్పుడు ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యం, పప్పు, మెంతుల్ని మెత్తగా పిండి చేసేసుకున్నాను. చేసి ఇప్పుడు దీంట్లో కలిపేసుకున్నాను. ఈ రెండింటిని బాగా కలుపుకోవాలండి. ఓకే, చూసారుగా, బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇందులో ఈనో కానీ, తినే సోడా కానీ, బేకింగ్ సోడా కానీ ఏమి వేసుకోకర్లేదండి. ఆల్రెడీ మనం మెంతులు, మినపప్పు వేసి నానపెట్టాం కాబట్టి దోశలు అయితే మెత్తగా వస్తాయన్నమాట. ఓకేనండి, ఇలా ఎంత కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకున్నా. అంటే ఫ్రెష్గా రుబ్బింది కదా, అందు గురించని. ఇప్పుడు ప్యానం బాగా వేడెక్కిన తర్వాత దోశ వేసుకుంటున్నానండి. గరిటెకైతే అంటుకునైతే వచ్చేయట్లేదు, బాగానే వస్తుంది. నేనైతే ముందు కాస్త దళసరిగానే వేశాను. అంటే ఆనపకాయ కదా, అయినా అప్పటికప్పుడు దోశ కదా అని చెప్పి కాస్త భయంతో దళసరిగానే వేశాను. ఇది నేను ఫస్ట్ టైం వేసే దోశేనండి. ఇవి కూడా యూట్యూబ్లో చూసే వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని అయితే మూత పెట్టి ఉడికించుకుంటున్నాను నేను. ఓకే, మూత తీసి చూద్దామండి. దోశ అయితే బాగానే వేగిపోయింది. టర్న్ చేసేసుకున్నా. బాగానే ఈజీగానే వచ్చేస్తుందండి. ఆల్రెడీ దోశల పిండే, కాకపోతే కాస్త ఆనపకాయ వేసాం కాబట్టి కాస్త డౌట్ అంతే. ఓకేనండి, నెక్స్ట్ దోశ కాస్త పలచగా వేసి చూస్తాను. అంటే ఫస్ట్ దోశ వేసినప్పుడు ఆయిల్ రాసాం కదా, దానివల్ల అంత పలచగా అయితే రాలేదు. ఇదైతే కాస్త పలచగానే వచ్చింది. మరీ రవ్వ దోశలు అంత పలచగా అయితే కాదండి, పేపర్ దోశలాగానే, కానీ మామూలుగా వచ్చింది అంతే. ఓకేనండి, దీనికైతే మూత పెట్టకుండానే కాల్చి చూస్తాను. బాగానే వచ్చేసిందండి, మూత కూడా పెట్టక్కర్లేదు ఈ దోశలకి. ఓకేనండి, దోశ టర్న్ చేసుకుంటున్నా. ఓకేనండి, దోశ అయితే రెడీ అయిపోయింది. ఈ దోశలని గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ గ్రీన్ చట్నీ నేను మీతో షేర్ చేసుకున్నానండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.